ఘోర అవమానం జరిగిందంటున్నారు ఇటు ఈటెల రాజేందర్కి సంబంధించిన సన్నిహితులు. ఎంపీ ఈటెల రాజేందర్కు ఘోర అవమానం జరిగిందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను రిసీవ్ చేసుకునేందుకు తన అనుచరుడికి లైనప్ పాస్ ఇవ్వాలని అడిగారు ఈటెల. ఈటెలకు లైనప్ పాస్ ఇవ్వలేదు బీజేపీ నేతలు. పాస్ ఇవ్వకపోవడంతో అలిగి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది ఈటెల రాజేందర్. కంటోన్మెంట్ బోర్డు మెంబర్ అయిన నాకే పాస్ ఇవ్వరా అంటూ కూడా పార్టీ నేతలను నిలదీశారు ఈటెల అలగడంతో పిలిచి కన్విన్స్ చేసి లైనప్ పాస్ ఇచ్చారు బీజేపీ నేతలు అంటూ కూడా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చిన నేపథ్యంలోని ఈ క్రమంలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను రిసీవ్ చేసుకునేందుకు తన అనుచరుడికి లైనప్ పాస్ ఇవ్వాలంటూ కూడా అడిగారు ఈటెల. ఈ నేపథ్యంలో ఈటెలకు లైనప్ పాస్ ఇవ్వలేదు బీజేపీ నేతలు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే పాస్ ఇవ్వకపోవడంతో వెంటనే ఈటెల రాజేందర్ అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతోంది. అయితే కంటోన్మెంట్ బోర్డు మెంబర్ అయిన తనకే పాస్ ఇవ్వరా అంటూ కూడా కాస్త ఆగ్రహాన్ని కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్ పార్టీ నేతలను నిలదీస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో